ఈ ధర్నా వేదికలను అలంకరించినటువంటి గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి అన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజానీకానికి, కార్యకర్తలకు అందరికీ, అదేవిధంగా ఈ ధర్నాకు హాజరైనటువంటి అఖిలపక్ష పార్టీ నాయకులందరికీ మరియు ముఖ్యంగా రాష్ట్ర నాయకులందరికీ కూడా మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యంగా మహిళా మనులకు, సోదర సోదరి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా విలేకరులు ఈనాడు ఈ కార్యక్రమాన్ని చాలా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారి ఆత్మకు తగిలే విధంగా వాళ్ళు ఈనాటి కార్యక్రమాన్ని మలచాలని చెప్పేసి కూడా ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. కానీ ఈనాడు కూడా జిల్లాలో తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే మరి యొక్క ఈ రాయలసీమలో అనేక మంది మంత్రులు పాలించారు. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు సారు మరి 2 తూర్లు ఇప్పుడు అధికారంలోకి రావడం జరిగింది. మరి ఆయనకు మేము ఈ వేదిక నుంచి చాలా మంది వక్తలు ఉన్నారు, 2 నిమిషాలు మాట్లాడమన్నారు. కాబట్టేసి నేను ఒకటే మనవి చేస్తాను, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి రహితంగా రాజ్యం చూడాలని వచ్చేటువంటి పార్టీ, మా కేజ్రీవాల్ గారు స్థాపించినటువంటి పార్టీ. అందువల్ల మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఈ రాష్ట్రాన్ని దోచుకునేటటువంటి పరిస్థితికి మాత్రం సత్తి చెప్పాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు ఓటుకు నోటు కేసులో మరి మీరు నిజాయితీ పరులైతే విచారణ ఎదుర్కోవాలి, కానీ ఈనాడు మీరు ఒక మరి స్టే తెచ్చుకోవడం ఏమిటని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మీరు 2014 నుంచి మీరు 14 ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలను మరి మీరు నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని మరి మీరు ఈ అధికారంలోకి వచ్చి బాధ్యతలు చేపట్టారు. మరి మీరు ఈ యొక్క అధికారం చేపట్టిన తర్వాత వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సినటువంటి ప్రధాన బాధ్యత మీ పైన ఉంది. అయితే మీరేం చేస్తున్నారనంటే ఓట్ల, సీట్ల, కులమత రాజకీయాలతో ఒక ప్రాంతానికి పరిమితమైతూ ఈ రాయలసీమను మరి రాయలసీమగా మార్చేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మరి రాయలసీమ బిడ్డలు తిరగబడితే మీకు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారు అని చెప్పేసి సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. రాయలసీమ బిడ్డలు తిరగబడి నిన్ను సాగనంపక ముందే నువ్వు అక్కడ పెళ్లి చేసుకున్నావేమో, నువ్వు అక్కడ అల్లుడు అనుకుంటున్నావు. నీ కథలు కట్టి పెట్టు. ఇక్కడ ఉక్కు కర్మాగారం కోసము నిరుద్యోగులు ఎంతమందో ఎదురు చూస్తున్నారు. వారు నిరుద్యోగ వ్యవస్థను పెంచినావు. 2004లో కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చావు మీరే. వారు ఈ రోజు 5,000కు 10,000కు జీతాలు చేసి అడుక్కుంటూ పొరుగు రాజ్యాలకు వాళ్ళు వలసపోతా ఉన్నారు. మీరు నేను అన్ని నెరవేర్చాలని చెప్పుతున్నటువంటి మీకు ఒక నిరుద్యోగ వ్యవస్థ రూపుమాపేటటువంటి దానికి మీకు సిగ్గుందా లేదా అని మేము అడుగుతున్నాం. ఈనాడు మీరు తప్పనిసరిగా ఈ రాయలసీమను మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి ఉక్కు ఫ్యాక్టరీని అయితేనేమి, నీటి యొక్క వనరులు అయితేనేమి మీరు వెంటనే చర్య తీసుకోకపోతే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది సమస్యలని చెప్పేసి కూడా మీకందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ